ఈ వీడియో అయితే లాస్ట్ మంత్ మేమైతే ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళామన్నమాట. అప్పుడు తీసిన వీడియో. తర్వాత వినాయక చవితి వచ్చేసి కొంచెం బిజీ అయిపోయి వీడియో పెట్టలేదన్నమాట. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇది కర్నూలు వెంకాయపల్లె ఎల్లమ్మ అనమాట. ఈ అమ్మవారు చాలా ఫేమస్ అనమాట. మనం ఏదన్నా కోరుకుంటే అవి త్వరగా జరుగుతాయి అన్నమాట. నెరవేరుతాయి కూడా మన కోరికలు. సో మొక్కుకొని మనం శ్రద్ధతో మొక్కుకొని ఏదన్నా కోరిక కోరుకున్నామంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. సో మేమైతే వెళ్తున్నాం అన్నమాట ఎల్లమ్మ గుడికి. టెంకాయలు పూలు అనేది గుడి దగ్గరే అమ్ముతారనమాట. సో మేము అక్కడే తీసుకుంటాము. ఇప్పుడు టైం అయితే సాయంత్రం 5 అవుతుందనమాట. అందరూ ఎల్లమ్మని చేసుకొని అక్కడే భోంచేసి తిని రిటర్న్ అయితే వెళ్తున్నారు. మేమైతే ఈవినింగ్ 5కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడే టెంకాయ తీసుకొని వెళ్తామన్నాం కదా, ఆ లాస్ట్ ఉండే దగ్గర టెంకాయ తీసుకొని అక్కడే స్లిప్పర్స్ వదిలేసి వెళ్ళిపోతాం అనమాట టెంపుల్లోకి. ఎప్పుడు అంతే, అక్కడే టెంకాయ తీసుకుంటాము. సో మా అమ్మాయి అయితే టెంకాయ ఎక్కడ తీసుకోవాలని చూసి తీసుకొని వెళ్తుంది. రైట్ సైడ్ మొత్తము కుంకుమ ఇవి కొన్ని షాపింగ్స్ అయితే పెట్టారు. గాజులు అవి అన్నీ అనమాట. అమ్మవారికి మొక్కున్న వాళ్ళు వేస్తారు కదా గాజులు అవన్నీ. సో అటువంటి ఐటమ్స్ కూడా అన్నీ అక్కడ పెట్టి అమ్ముతున్నారనమాట. మేమైతే గుడి దగ్గరికి వెళ్ళేసరికి గుడి అయితే లాక్ వేసింది. ఏమైందబ్బా గుడి టైమింగ్స్ అయిపోయినాయా అని పక్కన చూస్తూ ఉంటే, లేదమ్మా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, పక్కన అయితే పెట్టారు చూడండి, అక్కడ మొక్కండి, ఎదురుగా వచ్చి టెంకాయ కొట్టండి అని చెప్పినారనమాట. ఒక్క నిమిషం షాక్ అయినామన్నమాట. అంత దూరం నుంచి వచ్చి గుడి క్లోజ్ అయ్యేసరికి కొద్దిగా ఫీల్ అయ్యామన్నమాట. సో అయితే ఏదో కన్స్ట్రక్షన్ ఉందని చెప్పారు అప్పుడు. సో ఇప్పటికైతే క్లియర్ అయిపోయి ఉండొచ్చు కన్స్ట్రక్షన్. సో గుళ్ళో అయితే వీడియో తీయకూడదు అనేసి మేమైతే గుడి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయలేదు. సో గుళ్ళోకి వెళ్ళొచ్చి బయట రైట్ సైడ్ టెంకాయ అనేది కొట్టాలన్నమాట. సో మేమైతే అందరం గుళ్ళోకి వెళ్ళేసి అమ్మవారిని దర్శించుకొని టెంకాయ అయితే రైట్ సైడ్లో కొట్టేసి బ్యాక్ సైడ్ గుడి అలా చూద్దామని వెళ్తున్నాం అన్నమాట. ఇటు సైడ్ బ్లూ కలర్ రేకులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ రూమ్స్ అన్నమాట. అక్కడే ఉండి వంట చేసుకొని భోజనాలు తినే వాళ్ళకి అవి రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది అయితే గుడి యొక్క గోపురం అన్నమాట. చాలా బాగుంది కదా. సో అమ్మవారిని తీయకూడదు కాబట్టి మేమైతే బయట నుంచి అయితే వీడియో తీస్తున్నాం. గోపురం ఒక్కటే అండి, లోపల అయితే వీడియో తీయట్లేదు. సో అలా వీడియో తీసుకొని మేమైతే రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం అనమాట. అక్కడ మధ్యలో చూడండి ఆకాశంలో ఏదో కనిపిస్తుంది, ఏదో కాదు రాకెట్ లాగా కొంచెం కనిపించింది, తోకచుక్కలాగా. అది మేఘం అలా పొడుగుగా వచ్చింది. మా అమ్మాయి ఏదో వింతగా ఉందనేసి వీడియో తీస్తుంది అనమాట. సో అమ్మవారిని అలా దర్శించుకొని మేమైతే రిటర్న్ బయలుదేరామండి ఇంటికి. సో మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. మీరు కోరుకునే కోరికలు ఖచ్చితంగా అయితే నెరవేరుతాయని నేను చెప్పగలను. ఎందుకంటే నేను కోరుకునేటివి కూడా నెరవేరినాయి కాబట్టి. సో మీరైతే ఖచ్చితంగా దర్శించండి, మీకైతే అంతా మంచి జరుగుతుంది. మీకు అంతా మంచి జరగాలని అమ్మవారిని మొక్కుకొని అయితే వస్తున్నానండి. ఓకే అండి, బాయ్. రిటర్న్ వచ్చేటప్పుడు అంతా డ్రమ్స్ శబ్దం వినిపిస్తుంది అనమాట. పూనకం వచ్చేస్తుంది ఆ డ్రమ్స్ శబ్దం వినేసరికి. చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ డ్రమ్స్వి. అమ్మోరు సినిమాలో సాంగ్ అయితే గుర్తొస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఓకే అండి, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.